श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ మన ప్రాత సంకల్ప గద్య ప్రవచనమునందు మనము మొట్టమొదట చెప్పుకున్నట్లుగా ఈ గ్రంథము ఏకవాక్య గ్రంథము. గ్రంథమంతా ఒకే వాక్యము. ఆ ఒక వాక్యాన్ని మనము భాగాలుగా విభాగించుకొని ఆ భాగాలను చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 28 భాగాలు చెప్పుకున్నాం. ఇక చివరి భాగము 29వ పంక్తి భాగము. ఈ భాగంతో ఈ ఏకవాక్య గ్రంథమైనటువంటి ప్రాతఃసంకల్ప గద్య గ్రంథము మంగళమవుతుంది. కాబట్టి ఈ చివరి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ త్వత్ సంస్మృతి పూర్వకం శయనాత్ సముత్థాయ అద్యతనం స్వర్ణాశ్రమోచితం దేశకాలావస్థోచితం నిత్య నైమిత్తిక కామ్యభేదేన త్రివిధం త్వత్పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథావైభవం కరిష్యే మదాజ్ఞాకారిభిః విద్యాసంబంధిభిః దేహసంబంధిభిశ్చ త్వదీయైః అశేషైర్జనైః తత్సర్వకర్మ కర్తృత్వ కారయితృత్వాద్యనుసంధానపూర్వకం కారయిష్యే చ. ఇక పదచ్ఛేదము. త్వత్ సంస్మృతి పూర్వకం శయనాత్ సముత్థాయ అద్యతనం స్వవర్ణాశ్రమోచితం దేశకాలావస్థోచితం నిత్య నైమిత్తిక కామ్యభేదేన త్రివిధం త్వత్పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథావైభవం కరిష్యే మదాజ్ఞాకారిభిః మదాజ్ఞాకారిభిః విద్యాసంబంధిభిః దేహసంబంధిభిశ్చ త్వదీయైః అశేషైర్జనైః తత్ సర్వకర్మ కర్తృత్వ కారయితృత్వాద్యనుసంధానపూర్వకం అని ఉన్నది. కారయితృత్వాత్ అనుసంధానపూర్వకం కారయిష్యే చ. ఇక ప్రతిపదార్థము. త్వత్సంస్మృతి పూర్వకం. హే రామచంద్ర ప్రభో, హే భగవాన్, నీ యొక్క స్మరణనే ముందుగా చేసుకొని, అంటే నీ యొక్క స్మరణయుక్తుడనై, శయనాత్ పరుపు నుండి లేచి, సముత్థాయ శయనాత్ పరుపు నుండి సముత్థాయ లేచి, అద్యతనం ఈ దినము పూర్తి అంటే ఈ రోజంతయు, ఈ దినమునందు స్వవర్ణాశ్రమోచితం
నా యొక్క వర్ణము మరియు నా యొక్క ఆశ్రమానికి ఉచితమైనటువంటి సరి అయినటువంటి సూక్తమైనటువంటి సముచితమైనటువంటి దేశ కాలావస్థోచితం దేశము కాలము అవస్థలకు తగినట్లుగా యోగ్యమైన నిత్య నైమిత్తిక కామ్య భేదేన నిత్యము నైమిత్తికము కామ్యము అనేటటువంటి ఈ భేదముల చేత త్రివిధం 3 విధములుగా ఉన్నటువంటి త్వత్పూజాత్మకం నీ పూజారూపమైనటువంటి కర్మను యథాశక్తి నా శక్తి ఉన్న మేరకు నా శక్తి మేరకు యథాజ్ఞప్తి నాకు జ్ఞప్తి ఉన్న మేరకు యథావైభవం నాకున్న ద్రవ్యాది సంపదను అనుసరించి కరిష్యే చేస్తాను. మదాజ్ఞాకారిభిః నా ఆజ్ఞానువర్తులైనటువంటి విద్యా సంబంధిభిః విద్యా నిమిత్తముతో నాకు సంబంధించినటువంటి వారి చేతను అంటే శిష్యాదుల చేతను దేహ సంబంధిభిశ్చ దేహ నిమిత్తంగా సంబంధం ఉన్నటువంటి బంధుజనుల చేతను త్వదీయైః నీ వారైనటువంటి అంటే నీ భక్తులైనటువంటి నీ యందు భక్తి ఉన్నటువంటి అశేషైః జనైః అందరి జనుల చేత కూడా త్వత్సర్వకర్తృత్వ కారయితృత్వాద్యనుసంధాన పూర్వకం అంటే ఈ చేసే అన్ని కర్మలకు సర్వకర్తవు నీవే, అందరి చేత అన్ని కర్మలను చేయించేటటువంటి వాడవు నీవే అనేటటువంటి అనుసంధానపూర్వకంగా కారయిష్యే చేయిస్తాను. ఎవరి చేత? మదాజ్ఞాకారిభిః విద్యా సంబంధిభిః దేహ సంబంధిభిశ్చ తదీయైః అశేషైః జనైః వీళ్ళ చేత చేయిస్తాను. కారయిష్యే చేయిస్తాను. చ అని చివరి పదం ఉన్నది. అంటే నేను చెయ్యటమే కాకుండా త్రివిధం తత్పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథావైభవం కరిష్యే నేను చెయ్యటమే కాకుండా నాకు సంబంధించినటువంటి వారి చేత కూడా ఈ కర్మలను అన్ని కర్మలను నీవే సర్వకర్త అని జ్ఞానానుసంధానపూర్వకంగా నేను చెయ్యడముతో పాటుగా నా సంబంధీకులతో కూడా చేయిస్తాను. ఇది ప్రాతఃసంకల్ప గద్యం. ఇక తాత్పర్యం. హే శ్రీరామచంద్ర ప్రభు, నిత్యము నేను మెలకువ అయిన వెంటనే నీ స్మరణతోనే పరుపు నుండి లేచి ఆ లేచినప్పటి నుండి ఈ రోజంతా నా వర్ణాశ్రమములకు ఉచితమైనటువంటి కర్మలను యథోచితంగా నేను చేస్తాను. తరువాత ఆ కర్మలను దేశము కాలము అవస్థలను దేశకాలాది అవస్థలను అనుసరించి యథాయోగ్యంగా నేను ఆచరిస్తాను. నా చేత ఆచరింపబడేటటువంటి ఆ కర్మలు నిత్యము నైమిత్తికము మరియు కామ్యము అనేటటువంటి 3 విధాలుగా ఉంటూ ఆ కర్మలు ఉంటాయి. వీటన్నింటినీ అంటే ఈ త్రివిధములైనటువంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మలు ఈరోజు నేను లేచినప్పటి నుండి చేసేటటువంటి కర్మలన్నీ 3 విధములైనటువంటి కర్మలను నీ పూజగా నేను భావించి అనుసంధానం చేసుకొని ఆచరిస్తాను. నీ యొక్క అనుగ్రహము చేత నాకున్నటువంటి శక్తి జ్ఞానము మరియు సంపద వీటిని అనుసరించి ఉచితమైనటువంటి రీతిలో యోగ్య రీతి యందు సముచితంగా నేను ఈ కర్మలను ఆచరిస్తాను. నీ పూజగా అనుసంధానం చేసుకొని నేను ఆచరించటమే కాదు, నా ఆజ్ఞానువర్తులైనటువంటి శిష్యుల చేత విద్యా సంబంధిభిః దేహ సంబంధిభిశ్చ నా దేహ సంబంధముతో ఉన్నటువంటి భార్యాపుత్రులు బంధువులు వీళ్ళందరి చేత నా ఆజ్ఞను అనుసరించేటటువంటి వారి చేత
నీ యందు భక్తి ఉన్నటువంటి భక్త జనుల చేత ఏ విధంగా చేయిస్తాను? నేను చెయ్యటం కాకుండా ఈ అన్ని కర్మలు నీ యొక్క పూజగా భావించి ఎలా నేను చేస్తానో అదేవిధంగా నాకు సంబంధించినటువంటి వారి అందరి చేత అన్ని కర్మలు నీవే స్వతంత్రంగా చేయిస్తూ ఉన్నావు అనేటటువంటి జ్ఞానానుసంధానపూర్వకంగా వాళ్ళందరూ చేసేటట్లుగా నేను చేస్తాను అని ఈ యొక్క గ్రంథం ముగుస్తుంది. అంటే ప్రాతఃసంకల్ప గద్యము ఈ గ్రంథము పేరే. ఇదే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సర్వసమర్పణ గద్యము అనే గ్రంథాన్ని కూడా చిన్న గ్రంథాన్ని రచించారు. అంటే తెల్లవారుజామున మనం లేచినప్పటి నుండి పండుకొనేంత వరకు మనం ఏ ఏ కర్మలు చేస్తామో చెయ్యాలో వాటిని సంకల్పం చేసి చెయ్యాలి. ఏ పని చేయాలన్నా నేను మొట్టమొదట చెప్పినట్లుగా సంకల్పం ఎందుకు చెయ్యాలి అని అంటే కర్మ శుద్ధి కొరకు. కర్మ శుద్ధి కావాలి అంటే మనము సంకల్పం చేసి తీరాలి. తరువాత ఆ ఫలకారి కావాలి. మనం చేసినటువంటి కర్మ ఫలము లభించాలి అంటే సంకల్పరహితంగా ఏ పనులను మనము చెయ్యరాదు. కాబట్టి మనం రోజు లేచినప్పటి నుండి ఏదో ఒక కర్మను చేస్తాం. మనం చెయ్యకుండా ఒక్క నిమిషము కూడా ఉండలేము. కాబట్టి ప్రతినిత్యము మనము లేచిన వెంటనే ఈ ప్రాతఃసంకల్ప గద్యాన్ని జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము చదివితే పారాయణం చేస్తే మనకేమవుతుంది? ఆ కర్మ చేసినటువంటి ఫలం అంటే అంతా కూడా నీ యొక్క పూజ అనేటటువంటి అనుసంధానంతో మనం చేస్తాం. కాబట్టి సంకల్పం చేయాలి. మనం ఏ పూజ చేసినా, సంధ్యావందనం చేసినా, వ్రతం చేసినా సంకల్పం చేస్తాము. చివరికి సమర్పణ చేస్తాం. యస్య స్మృత్యాచ నామోక్య తప సంధ్యాక్రియాదిషు అని. కాబట్టి ఇదే చెబుతూ ఉన్నారు చివరగా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెబుతూ, యథావైభవం కరిష్యే, నేను చేస్తాను, నా సంబంధీకుల చేత కారయిష్యే, చేయిస్తాను. ఈ కర్మలన్నీ నీ పూజగా భావించి ఆ అనుసంధానముతో. ఇక్కడ మనకు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సముత్థాయ తత్ సంస్మృతిపూర్వకం శయనాత్ సముత్థాయ అద్యతనం, నీ యొక్క స్మరణ సహితంగా నేను మేల్కొని లేచినప్పటి నుండి, సముత్థాయ శయనాత్ పరుపు నుండి లేచినప్పటి నుండి ఆ రోజు చేసేటటువంటి కర్మలు అని చెప్తూ ఉన్నారు. మధ్వాచార్యుల వారు తాము రచించినటువంటి 37 గ్రంథాలలో సదాచార స్మృతి అనేటటువంటి గ్రంథం ఉన్నది. అంటే మనం లేచినప్పటి నుండి రాత్రి పండుకునే వరకు ఏమి ఆచరించాలి? సదాచార స్మృతి. దానిలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. స్మృత్వా విష్ణుం సముత్థాయ కృత శౌచో యథావిధి. అంటే విష్ణు స్మరణతో లేచి శౌచము అంటే దంతధావనము, కాలకృత్యాలు తీర్చుకోవటం యథావిధిగా అని ప్రారంభమవుతుంది. అంటే మనము లేచిన క్షణము నుండి ఆచరించవలసినటువంటి నియమ నిబంధనలను మధ్వాచార్యుల వారు సదాచార స్మృతి గ్రంథంలో చెప్పారు. అందుకే స్మృత్వా విష్ణుం సముత్థాయ, అదే విషయాన్నే ఇక్కడ మనకు గురు సార్వభౌముల వారు కూడా శయనాత్ సముత్థాయ, లేచినప్పటి నుండి అని చెప్తూ ఉన్నారు. ఇక మనం లేచిన వెంటనే త్రికరణములతో, కాయ మనస వాచ, ఈ త్రికరణములతో ఇంద్రియములతో మనము లేవడమే హరిస్మరణతో లేవాలి. లేచినప్పుడు ఆ రోజు మనకు హరిని ఏ రోజు మనం స్మరిస్తామో అది సుదినము. హరిని స్మరించటం ఏ రోజు మనము
మరచిపోతామో ఆ రోజు దుర్దినము. ప్రతిదినము మనకు సుదినం కావాలి అని అంటే మధ్వాచార్యుల వారు చెప్పినట్లుగా స్మృత్వా విష్ణుం సముత్థాయ, విష్ణు స్మరణ చేస్తూ స్మరణతో లేవాలి, లేచి ఈ విధంగా సంకల్పం చేయాలి అని చెబుతున్నారు అని చెబుతూ ఇది ఈ చివరి భాగపు పంక్తి యొక్క ప్రతిపదార్థము, తాత్పర్యం. ఇక విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణ అర్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.